శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశి కుటుంబ స్థానంలో చతుర్గ్రహ కూటమి కనబడుతోంది. 4 గ్రహాలు, ఒకటి చూస్తే కుజుడు, రవి, బుధుడు, రాహు, 4 గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. తృతీయ స్థానంలో శని శుక్రుల యొక్క కాంబినేషన్ చాలా బాగుంది. అలాగే పంచమ స్థానంలో మకరానికి ఏ గ్రహం లేదు, కానీ షష్ఠ స్థానంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది. అదే విధంగా అష్టంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మకరానికి ఏంటంటే అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వలన చిన్న పిసరు యుక్త వయసులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటద్దు. వివాహం అయిన తర్వాత 45 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న పిసరు ఎక్కడో ఒకట ఇబ్బంది కలిగి శరీరంలో కొంత స్టిచెస్ పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకటి, కుటుంబ స్థానంలో ఉన్న 4 గ్రహాల యొక్క ప్రభావం ఏంటంటే మకర రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిజాన్నే మాట్లాడడానికి ప్రయత్నించండి. నిజం ఎప్పటికైనా బయటపడినప్పుడు నిజం నిలకడగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టే కన్ఫ్యూజన్స్కి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరేదో కన్విన్స్ చేయడం మాత్రం ట్రై చేయకండి. ఫ్యాక్ట్ ఏదో మాట్లాడితే కుటుంబ పరంగా మీకున్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాన్ని వచ్చినప్పుడు పెద్దగా మార్పులేం కనిపించట్లేదు. అలాగే వ్యాపారస్తులు తీసుకోండి, వాళ్ళు కూడా ఉన్న వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ అయినా ఏదైనప్పటికీ అదే వ్యాపారం అలాగే నిలకడగా ఉండేటట్టు చూసుకోండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలాగే షేర్స్ మీద కూడా ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ముందుకెళ్ళకండి. ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులు ఎవరికైనా విదేశాలకు వెళ్ళి చదువుకున్న, స్వదేశంలో దూర ప్రాంతాల్లో వెళ్ళి చదువుకున్న విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి కొంతవరకు ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చి మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే, ఇక విదేశాలకు వెళ్ళి సెటిల్మెంట్ అవ్వాలి, అక్కడ వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సరైన సమయం కాదని చెప్పచ్చు. శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. వివాహము, అదేవిధంగా గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీ కుటుంబ పరంగా మీకు మానసిక ఒత్తిడి రావడమే తప్ప శ్రమే తప్ప ఫలితం అనేది మీకు కనిపించదు. చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం అంత అనుకూలంగా ఉండి వ్యతిరేకత మాత్రం ఏమి కనిపించదు. కొత్త ఉద్యోగ చదువుల కోసం వెళ్ళే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇక మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఆరోగ్య విషయాన్ని మనం ముందుగా చూసుకోవాలి. కాబట్టి అష్టమ స్థానంలోని కేతు ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా మనకు బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే తృతీయంలో శని శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు, అంటే మనకు యోగించే గ్రహంతో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ప్రభావం పాజిటివ్గా కనబడుతుంది. కాబట్టి ఏదైనా మనం ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, మంత్రం విషయానికి వచ్చినప్పుడు మాత్రము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేసే ప్రయత్నాల్లో మార్గంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఆంజనేయ స్వామికి ఆరాధన కూడా చేయండి. కొంత సంకట విమోచన అవ్వడానికి వరమాల పూజ కానీ, అలాగే మనకు స్వామివారికి తిలకదానం చేయడం కానీ, ఇటువంటి ఏదో ఒక కార్యక్రమం చేసి 15 రోజుల్లో 1-2 సార్లు కొంతవరకు ఫలితాన్ని పొందడం ప్రయత్నించండి. ఆ విధంగా చేయడం వల్ల రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.